గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈ వీడియోలో ఎఫిషియెంట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. అది యూపీఎస్సి కానివ్వండి, ఆంధ్ర స్టేట్ పిఎస్సి కానివ్వండి, తెలంగాణ స్టేట్ పిఎస్సి కానివ్వండి. ఓకే, వాట్ ఎవర్ బీ ద ఎగ్జామ్, హౌ షుడ్ బీ ద నోట్స్. నేను 5 to 6 రూల్స్ ఐడెంటిఫై చేశాను. ఈ రూల్స్ మనం కానీ పాటిస్తే అవర్ నోట్స్ విల్ బీ అ లాట్ బెటర్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రిలిమ్స్కి వేరే నోట్స్ ఉండాలా, మెయిన్స్కి వేరే నోట్స్ ఉండాలా, ఫస్ట్ ఈ డౌట్ని పక్కన పెట్టండి. ఓకే, చేద్దాం, ఇది కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డౌట్ని డిస్కస్ చేద్దాం లాస్ట్లో. ఓకే, సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్, మన నోట్స్ షార్ట్, కన్సైజ్ అండ్ క్రిస్ప్గా ఉండాలి. దీని అర్థం ఏంటి సార్? ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ నోట్స్, మై ఓన్ నోట్స్ ఫ్రమ్ పాలిటీ. ఓకే, ఎగ్జాంపుల్ ఆర్టికల్ 29 ఇచ్చాడు, ఆర్టికల్ 30 ఇచ్చాడు. సో ఇప్పుడు ఆర్టికల్ 29లో ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? ఓకే సార్, లాంగ్వేజ్ ఇచ్చాడు, ఇక్కడ స్క్రిప్ట్ ఇచ్చాడు, కల్చర్ ఇచ్చాడు. ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా హ్యావింగ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్, అది కన్జర్వ్ చేసే హక్కు మనకు ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 29 కోసం మొత్తం బుక్ నింపకూడదు, మొత్తం పేపర్ నింపేయకూడదు. యూపీఎస్సి క్వశ్చన్ అడిగితే ఈ 2 లైన్స్ లోపలే అడుగుతుంది, అవునా కాదా? ఇప్పుడు ఈ 29 గురించి మనం మొత్తం పేపర్ నింపాల్సిన అవసరం ఉందా? లేదు. 2 లైన్స్లో 29 ఆర్టికల్ అయిపోయింది. క్లాస్ నోట్స్ వేరు, మన రివిజన్ నోట్స్ వేరు. క్లాస్ నోట్స్లో మన సార్ థియరీ కూడా చెప్తారు. ఎవరైనా, ఏ సార్ అయినా, ఏ ఇన్స్టిట్యూట్ థియరీ కూడా చెప్తుంది. కానీ ఆ థియరీ మొత్తం ఎగ్జామ్లో రాయాల్సి వస్తుందా? నో సార్. ప్రిలిమ్స్లో కానీ చూస్తే ఓన్లీ 1-2 లైన్స్లో క్వశ్చన్ ఖతం అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ షార్ట్, దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కన్సైజ్. ఓకే, అర్థమైందా? సో అండ్ వాట్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ ఆర్టికల్? ఓకే, అక్కడ రిలీజియస్ మైనారిటీ ఇచ్చాడు, అక్కడ లింగ్విస్టిక్ మైనారిటీ ఇచ్చాడు. ఈ 2 మైనారిటీస్ తప్ప ఇంకే మైనారిటీ ఎక్స్ప్లిసిట్గా కాన్స్టిట్యూషన్లో రాయలేదు. సో అలాంటి వర్డ్స్ని హైలైట్ చేసేయాలి అక్కడే. ఓకే, సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షార్ట్, కన్సైజ్ అండ్ క్రిస్ప్ నోట్స్. నా ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 ఈ హాఫ్ పేజ్లో అయిపోవాలి. అసలు హాఫ్ పేజ్ కూడా పడకూడదు, 1/4 పేజ్లో అయిపోవాలి. ఇది మీకు ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను. ఓకేనా? ఓకే, సో వాట్ ఈస్ ద సెకండ్ రూల్? సెకండ్ రూల్ ఈస్ పీవైక్యూ ఇంటిగ్రేషన్. దీనికోసం రెడ్ పెన్ కానీ ఒక బ్లాక్ పెన్ కానీ ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చేశారు పాలిటీ నుంచి. ఆ యొక్క థీమ్ నుంచి యూపీఎస్సి కానీ స్టేట్ పిఎస్సి కానీ ఒక పీవైక్యూ అడిగింది, ఒక క్వశ్చన్ అడిగింది. ఆ క్వశ్చన్ని వెంటనే ఈ ఖాళీ ప్లేస్లో రాసేయాలి. అర్థమైందా? ఓకే, సో దీనికోసమే ఈ రూల్ని కూడా తెద్దాం మనం, దీన్ని అప్డేషన్ కోసం. ఓకే, ఏ నోట్స్లోనైనా ఖాళీ ప్లేస్ ఉండాలి, ఒక ఎంటీ స్పేస్ లాంటిది ఉండాలి. మొత్తం పేజ్ పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్పేస్ ఉంచాలి. ఎందుకు ఉంచాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్, కరెంట్ అఫైర్స్లో ఒక థీమ్ ఫేమస్ అయింది అనుకోండి, ఒక పీవైకి వచ్చింది, అది అప్డేట్ చేయండి. సో కీప్ బ్లాక్ ఆర్ బ్లూ పెన్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ అప్డేషన్. అర్థమైందా? ఇలా అప్డేట్ చేసుకుంటూ వెళ్తే యువర్ నోట్స్ విల్ బి ఇన్విన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, బై గాడ్స్ గ్రేస్ మీ యొక్క యూపీఎస్సీ జర్నీ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోతే పర్లేదు. ఒకవేళ సెకండ్లోకి వెళ్తే, థర్డ్ వరకు వెళ్తే కొత్త నోట్స్ ప్రిపేర్ చేస్తూ కూర్చుంటామా మనం? కాదు కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐ సే, ఎప్పుడైనా మీ బుక్లో, మీ పేజ్లో ఖాళీ స్పేస్ ఉండాలి ఫర్ పీవైక్యూ ఇంటిగ్రేషన్. యూపీఎస్సీ ఈ మధ్య కొత్త దారి ఎత్తుకుతున్నాడు పీవైక్యూ అడగడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి యూపీఎస్సీ అడిగింది, వాట్ టైప్ ఆఫ్ మైనారిటీస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 30 clause 1, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీ. అది మీరు ఇక్కడ రాయాలి. ఆ పీవైక్యూ మీ కోడ్ వర్డ్స్తో రాసి అక్కడ హైలైట్ చేసేయాలి. సో దిస్ ఈజ్ హౌ యూ అప్డేట్ ద ఎంటీ స్పేస్ అండ్ పీవైక్యూ ఇంటిగ్రేషన్. ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ కీప్ రెడ్ పెన్, బికాస్ రెడ్ పెన్లో కొంచెం సైంటిఫిక్గా చూసినా కూడా రెడ్ కొంచెం ఎక్కువ మెరుస్తుంది, రైట్? సో రెడ్తో రాస్తే యువర్ ఐస్ విల్ సీ.
Yeah. And next is the most important part, diagram. See, 1000 words రాసిన ఒక డయాగ్రామ్ గీసిన ఐ థింక్ డయాగ్రామ్ విల్ బీ మోర్ రిమెంబర్డ్ బై అవర్ హ్యూమన్ బ్రెయిన్. మన హ్యూమన్ బ్రెయిన్ మెంటాలిటీ ఏంటి? డయాగ్రామ్ చూపిస్తే వెంటనే రియాక్ట్ అవుతాం, వెంటనే మెమరీలోకి వెళ్తుంది. అవునా కాదా? సో ఫర్ ఎగ్జాంపుల్, సీ మై జోగ్రఫీ నోట్స్. ఇప్పుడు ఇక్కడ ఈస్టర్లీస్ ఉందని రాయడం, ఇక్కడ ఈస్టర్లీస్ ఉందని గీయడం, ఈ రెండు వేరే వేరే సార్. ఇప్పుడు ఒక డయాగ్రామ్లో నాకు అర్థమైపోయింది దట్ ఓకే, ట్రాపిక్స్లో ఈస్టర్లీస్ ఉంటుంది. ఈస్టర్లీస్ అంటే ఈస్ట్ నుంచి మొదలవుతుంది. మరి వేరేగా రాయక్కర్లేదు. ఓకే, ఈస్టర్లీస్ అంటే ఈస్ట్ నుంచి మొదలవ్వాలి, వెస్టర్లీస్ అంటే వెస్ట్ నుంచి మొదలవ్వాలి, అలా రాసుకుంటూ పోతే 100 పేజీల నోట్స్ అవుతుంది. కెన్ యూ రివైజ్ దట్? ఎగ్జామ్ ముందు 100 పేజీల నోట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ రివైజ్ చేయగలమా? చేయలేము. 10 to 15 పేజెస్లో మీ పాలిటీ మొత్తం అయిపోవాలి. మ్యాక్సిమం 25 పేజెస్ మీ పాలిటీ మొత్తం అయిపోవాలి. మ్యాక్సిమం 30 పేజెస్లో మీ జోగ్రఫీ మొత్తం అయిపోవాలి. అప్పుడే మీరు రివిజన్ చేయగలరు. రివిజన్ ప్రిలిమ్స్ ముందైనా మెయిన్స్ ముందైనా. అర్థమైందా? ఎంత చిన్న నోట్స్ అయితే అంత బాగా రివిజన్ అవుతుంది, అన్నిసార్లు ఎక్కువ రివిజన్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు తయారు చేసిన క్లాస్ నోట్స్లో 200 పేజెస్ ఉండొచ్చు. ఓకే, reduce it to 100. Next time reduce it to 50, and these 50 pages will be the final notes, final revision notes for your prelims. ఎందుకంటే ఈ 200 పేజెస్లో థియరీ కూడా ఉంటుంది. అంటే వెస్టర్లీస్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి, ఎందుకంటే ఇక్కడ హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇట్లా వెండ్ వెళ్తుంది, కొరియోలిస్ వల్ల డిఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ మళ్ళీ రాయక్కర్లేదు, ఇవన్నీ మీ మైండ్లో వెళ్ళిపోయాయి. దాని తర్వాత ఓన్లీ ఈ డయాగ్రామ్ ఒకటి గీసేస్తే చాలు. మీకు అర్థమైందా? డయాగ్రామ్ ఒక్కటి గీసేస్తే దిస్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, దిస్ ఈజ్ వెస్టర్లీస్, సబ్ పోలార్, పోలార్ హైలో హై ప్రెషర్ ఉంటుంది. ఓకే, డెజర్ట్స్ ఎక్కువ ఇక్కడే ఉంటుంది మనకి. ఎందుకు డెజర్ట్స్ ఇక్కడే ఉంటుంది? ఎందుకంటే హై ప్రెషర్ ఇక్కడ ఉంది కాబట్టి. హై ప్రెషర్లో క్లౌడ్స్ ఫార్మ్ అవ్వవు, క్లౌడ్స్ ఉంటే, క్లౌడ్స్ లేకపోతే వర్షాలు రావు. మీకు అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వాట్. ఓకే, సో 1 diagram is equal to 1000 words. Remember this. Remember this rule. 1 diagram is equal to 1000 words. See, ఇది పీవైక్యూ. నేను ఇక్కడే రాసేసుకున్నాను పీవైక్యూ. ఓకే, నేను మర్చిపోతాను, అందుకు ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ చదివినప్పుడు ఈ పీవైక్యూ నా కంటి ముందు రావాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ పీవైక్యూ ఇంటిగ్రేషన్, దిస్ ఈజ్ షార్ట్ అండ్ క్రిస్ప్ నోట్స్, అండ్ దిస్ ఈజ్ ఎంప్టీ స్పేస్. ఈ 3 రూల్స్ కూడా మనం పాటించాము. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను డయాగ్రామ్కి. సి, దిస్ ఈజ్ ల్యాండ్ ఫార్మ్ టాపిక్, రివర్ ఏజెంట్. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ గీసాను నేను. ఎప్పుడైనా ఇది చూసిన వెంటనే నాకు అర్థమైపోద్ది, ఓకే ఇదంటే లేటరల్ ఎరోజన్. సైడ్ కట్ అయితే లేటరల్ ఎరోజన్, కిందన కట్ అయితే వర్టికల్ ఎరోజన్. రివర్ తన యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు లేటరల్ ఎరోజన్ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ క్యాటరాక్ట్స్. అర్థమైందా? ఈ ఒక్క డయాగ్రామ్ చూసిన తర్వాత నేను చదివినా చదవకపోయినా ఒకటే. సో ఈ డయాగ్రామ్ చూసిన వెంటనే 1 సెకండ్లో నాకు మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోయింది. కానీ చదువుతూ కూర్చుంటే మినిమం 1 minute పట్టుద్ది. దిస్ ఈజ్ హౌ టైమ్ సేవ్స్. ఓకే, అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ ఐ సే, మన నోట్స్లో అవసరమైన చోట్ల డయాగ్రామ్ ఉండాలి, అవసరమైన చోట్లే. ఓకే, నెక్స్ట్ టాపర్స్ నోట్స్ నుంచి ఇన్సైట్స్ తీసుకోవాలి. ఎలా సార్ టాపర్ నోట్స్ నుంచి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎవరు? మన అనుజ్ అగ్నిహోత్రి గారు. ఆయన టెలిగ్రామ్లో నోట్స్ పెడతారు. ఆ నోట్స్ నుంచి మనం కొంచెం ఇన్సైట్స్ తీసుకుంటూ ఉండాలి. అర్థమైందా? దాని ద్వారా అర్థమవుద్ది వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, హౌ డూ దే థింక్. ఒక 2 yearsగా కాన్సిక్యూటివ్గా ర్యాంక్ రావడం చిన్న విషయం కాదు. ఆయన ముందు కూడా డానిక్స్లో సర్వ్ చేశారు, సర్వీస్లో ఉన్నారు, మళ్ళీ ర్యాంక్ కొట్టారు, ర్యాంక్ 1 ఈసారి. సో అలాంటి టాపర్స్ నోట్స్తోని మనం కొంచెం ఇన్సైట్స్ తీసుకుంటూ ఉండాలి. ఓకే, వాళ్ళు వాళ్ళ నోట్స్లో ఏం కొత్త చేశారు, వాట్ ఇన్నోవేషన్ డిడ్ దే డూ ఇన్ దర్ నోట్స్, దట్ ఈస్ వాట్ యూ షుడ్ అప్డేట్ ఇన్ యర్ నోట్స్ ఆల్సో. అర్థమైంది కదా? ఓకే, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నోట్స్లో మీ టాపిక్లో పీవైక్యూ ఉండాలి. పీవైక్యూ లేనిది మీ నోట్స్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం. పీవైక్యూ ఇంటిగ్రేషన్ లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం. సెకండ్, మీ నోట్స్లో ఖాళీ స్పేస్ ఉండాలి.
క్లాస్ నోట్స్, రివిజన్ నోట్స్ వేరు వేరు. క్లాస్‌లో కూర్చొని ప్రిపేర్ చేసిన నోట్స్ తర్వాత మీరు వేరే నోట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దాన్నే రివిజన్ నోట్స్ అంటాము. అర్థమైందా? అయితే ఈ రెండిటికి తేడా ఏంటి సార్? ఎందుకంటే క్లాస్ నోట్స్‌లో థియరీ ఉంటుంది. ఆ థియరీని తీసేయండి. ఓకే. ఆ థియరీని తీసేయండి. దెన్ రివిజన్ నోట్స్‌లో పెట్టేయండి అది. క్లియర్? డన్? ఓకే. నెక్స్ట్ డయాగ్రామ్స్ ఉండాలి. డయాగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జియోగ్రఫీ. ఇన్ జియోగ్రఫీ డయాగ్రామ్స్ ఆర్ కంపల్సరీ. డయాగ్రామ్స్ ఉంటేనే మీ యొక్క జియోగ్రఫీ జర్నీ చాలా నీట్‌గా ఉంటుంది. ఓకే. అది లెట్ మీ బీ జియోగ్రఫీ ఆర్ బీ ఇట్ హిస్టరీ ఆల్సో. ఇన్ హిస్టరీ ఆల్సో బార్ డయాగ్రామ్స్. ఓకే. టైమ్ అండ్ ప్లేస్ మెన్షన్ చేయడానికి దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్ స్పెసిఫిక్. కొంతమంది డౌట్ ఉంటుంది. చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు, సార్ హిస్టరీకి ఎలా ప్రిపేర్ చేయాలి, జియోగ్రఫీకి ఎలా ప్రిపేర్ చేయాలి? సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ మధ్య యూపీఎస్సీ పార్ట్స్ అడుగుతున్నాడు. ఏ పార్ట్లో ఏముంది, ఆర్టికల్స్ అడుగుతున్నాడు. ఎస్. సో మనం నోట్స్ తయారు చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్లో ఉంది, ప్రెసిడెంట్ గురించి ఏ ఆర్టికల్లో రాసింది, సార్ 54 దగ్గర రాసింది, ఆ ఆర్టికల్ హైలైట్ చేయాలి. అలాగనేసి మొత్తం ఆర్టికల్ చదివేయాలా? అవసరం లేదు. నోట్స్ అంటే క్రిస్ప్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి. ఓకే. 200 పేజెస్ నింపుతున్నారు అంటే ఇది నోట్స్ కాదు, అది నోట్స్ కాదు. 50 పేజెస్ లోపల మీ ఒక్కొక్క సబ్జెక్ట్ నోట్స్ అయిపోవాలి. అర్థమవుందా? మీరు ఏ టాపర్ నోట్స్ చూసినా అది 50 పేజెస్ కన్నా ఎక్కువ ఉండే ప్రసక్తే లేదు. ఈ సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, మ్యాక్సిమం వాళ్ళు తయారు చేసిన నోట్స్ 50, 40, 30 పేజెస్లో ఖతం అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ వచ్చింది. ఇప్పుడు హిస్టరీలో శాతవాహనాస్ గురించి మొత్తం చదివేశాను సార్, కానీ శాతవాహనాస్ యొక్క నాకు ఇయర్ గుర్తులేదు అంటే ఎలా ఉంటుంది? వేస్ట్ కదా. సో ఫస్ట్ ఎప్పుడైనా హిస్టరీ నోట్స్ మొదలెట్టిన వెంటనే దాని యొక్క టైం, దాని యొక్క స్పేస్ అంటే లొకేషన్. ఓకే. శాతవాహనాస్ దగ్గర 200 బీసీ టు 200 ఏడీ దగ్గరికి వచ్చారు. లొకేషన్ మహా అయితే ఆంధ్ర, పైన కొంచెం ఒడిస్సా. ఓకే. దిస్ వాజ్ ద లొకేషన్. ఈస్ట్ కోస్ట్ వాజ్ ద లొకేషన్. ఫస్ట్ మీ నోట్స్ దీంతో మొదలవ్వాలి. ఇది హైలైట్ చేసి ఉండాలి. ఓకే. బికాజ్ యూపీఎస్సీ ఎక్కువ హిస్టరీలో ఏమడుగుతుంది? క్రోనోలాజీ, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఎక్కడెక్కడ వచ్చారు. ఓకే. కాకతీయాస్ యొక్క మోటుపల్లి ఎక్కడ ఉంది? మీకు గుర్తుంటే మోటుపల్లి మీద క్వశ్చన్ వచ్చింది. ఈస్ట్ కోస్ట్లో ఉందా, వెస్ట్ కోస్ట్లో ఉందా? అర్థమైందా? ఓకే. సో దిస్ ఈజ్ హౌ a good note should be made. And next, మోస్ట్ కామన్ డౌట్, సార్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏమైనా తేడా ఉంటుందా? నోట్స్ ఒకేసారి తయారు చేయాలా, వేరే వేరే తయారు చేయాలా? వాట్ ఈస్ మై ఫిలాసఫీ ఈస్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మెన్షన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రెయిట్స్ అండ్ ఇస్థుమస్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇప్పుడు మీ వరల్డ్ జోగ్రఫీ నోట్స్లో ఒకవేళ మీరు మన ఎల్టీఎక్స్ వరల్డ్ జోగ్రఫీ లెక్చర్స్ చూసారేమో, నేను కనీసం ఒక 20 to 30 స్టేట్స్ నేర్పిస్తాను మీకు మొత్తం వరల్డ్లో. ఓకే. ఇప్పుడు దట్ ఈస్ అ ప్రిలిమ్స్ నోట్స్. ఓకే. ఇవాల్యుయేట్ ద నేచర్ ఆఫ్ భక్తి లిటరేచర్ అండ్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ కల్చర్. ఇప్పుడు భక్తి లిటరేచర్ మీద మీరు మీ హిస్టరీలో రాసి ఉంటారు. నన్నయ్య, తిక్కన్న, మన రామ్దాస్, తులసీదాస్. ఇప్పుడు మెయిన్స్ కోసం వేరేగా తయారు చేసుకోవాలా, ప్రిలిమ్స్ కోసం వేరేగా తయారు చేసుకోవాలని డౌట్ ఉంటుంది. లెట్ us డిస్కస్ ఇట్ నౌ. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు GS1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్? హిస్టరీ ఉంటుంది, జోగ్రఫీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. సొసైటీ ప్రిలిమ్స్లో అసలు లేదు కాబట్టి సొసైటీ కోసం వేరేగా పూర్తిగా నోట్స్ ఉండాలి మెయిన్స్ కోసం. ఓకేనా? సొసైటీకి ప్రిలిమ్స్కి సంబంధం లేదు, అందుకే ప్రాపర్గా సొసైటీకి మెయిన్స్ కోసం వేరేగా నోట్స్ ఉండాలి. ఓకే. ఉమెన్ కోసం ఇగో 10 పాయింట్లు, ఎస్సీ కోసం 10 పాయింట్లు, ఎస్టీ కోసం 10 పాయింట్లు. ఓకే. జోగ్రఫీ అండ్ హిస్టరీ కోసం 50-50 రేషియో చూద్దాం. అంటే సార్ ఇప్పుడు హిస్టరీలో క్వశ్చన్స్ డీల్ చేయడానికి మీ ప్రిలిమ్స్ నోట్ సరిపోతుందా? చాలదు. హిస్టరీ కోసం వేరే మెయిన్స్ నోట్స్ ఉండాల్సిందే. ఎందుకంటే పీవైక్యూస్ చూసాం కాబట్టి అందులో స్తూపా గురించి అడుగుతాడు, పెయింటింగ్ గురించి అడుగుతాడు, టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి అడుగుతాడు. సో అవన్నీ ప్రిలిమ్స్ నోట్స్లో కవర్ అవ్వవు. మీకు అర్థమవుతుందా?
సో హిస్టరీ కోసం వేరే నోట్స్ ఉండాలి. కానీ యూ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ప్రిలిమ్స్ నోట్స్. ఓకే, స్తూప ఏ టైంలో ఎక్కువ వచ్చింది, ఓకే స్తూప యొక్క టైం ఏంటి, ఎవరు ఎక్కువ బిల్డ్ చేశారు, గుప్తాసా, మౌర్యాసా, ఓకే అవన్నీ దోస్ ఆర్ ఆల్ మెయిన్స్ థింగ్స్. బట్ యువర్ ప్రిలిమ్స్ నోట్స్ హెల్ప్స్ యూ ఇన్ రైటింగ్ ద మెయిన్స్ ఆన్సర్స్. సేమ్ స్టోరీ ఫర్ జోగ్రఫీ. జోగ్రఫీ కూడా సేమ్ స్టోరీయే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అడిగాడు స్టేట్స్ గురించి, మీకు కనీసం 10 స్టేట్స్ తెలియదు కదా ఆన్సర్ రాయాలంటే. ఒక ఒక నైస్ ఆన్సర్ రాయాలంటే మీకు మినిమం ఒక 10 స్టేట్స్ ఐడియా ఉండాలి కదా. ఆ 10 స్టేట్స్ మీకు మీ ప్రిలిమ్స్ నోట్స్ ఇస్తుంది. కానీ ఆన్సర్ ఎట్లా రాయాలో, ఆన్సర్ ఏంటి రాయాలో, ఇంట్రొడక్షన్ ఏంటి రాయాలో అది మీ మెయిన్స్ నోట్స్ ఇస్తుంది. మీకు అర్థమవుతుందా? సో వాట్ ఈస్ మై థింకింగ్ ఈజ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి పూర్తిగా అంటే నోట్స్ ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదు. ఓకే బస్ ఎస్, ఇంటిగ్రేషన్ ఎక్కడ పాసిబుల్, జాగ్రఫీలో, హిస్టరీలో. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ 2లో పాలిటీ సబ్జెక్ట్ వచ్చింది. పాలిటీలో మీకు కేసెస్ అవసరం ఉంటుంది, కేశవానంద భారతి కానీ మినరవ మిల్స్ కానీ అవన్నీ మీ ప్రిలిమ్స్ నోట్స్లో ఉంటుంది. బట్ ఇంట్రొడక్షన్ ఏంటి రాయాలి, కంక్లూజన్ ఏంటి రాయాలి, దానికోసం యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ మెయిన్స్ నోట్స్. ఓకే, వీ విల్ డూ అ సెపరేట్ లెక్చర్. ఓకే, మన మెయిన్స్ నోట్స్ ఎలా తయారు చేయాలి ఎక్స్క్లూజివ్గా మనం ఒక వేరే సబ్జెక్ట్లో నేర్చుకుందాం, వేరే వీడియోలో నేర్చుకుందాం. ఓకే, బట్ లెట్ us end this session ఓన్లీ ప్రిలిమ్స్ కోసమే. ఓకేనా? ఇంకా వస్తే GS3 చూస్తే GS3లో ఎన్వైరన్మెంట్ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది, ఇకాలజీ ఉంటుంది. ఓకే, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రిలిమ్స్కి సంబంధం లేదు. సో వీ నీడ్ సెపరేట్ నోట్స్ ఫర్ దిస్. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సేమ్ స్టోరీ. సో GS3 ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్, GS4 ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. అందుకే నోట్స్ అనేది ఇంటిగ్రేషన్ పూర్తిగా పాసిబుల్ కాదు. బట్ ఎస్, యువర్ నోట్స్ హెల్ప్స్ యూ ఇన్ క్రాకింగ్ GS1 క్వశ్చన్స్ అండ్ GS2 క్వశ్చన్స్. ఓకే, కొంచెం ఎకనామీ కూడా, బట్ స్టిల్ ఐ వుడ్ సే మెయిన్స్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కమెంట్లో, క్లియర్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ టాపిక్ ఉంది మన జోగ్రఫీలో. ఇప్పుడు రాదర్ దాన్ రైటింగ్ ఎవ్రీథింగ్ జస్ట్ డ్రా డయాగ్రామ్. ఓకే, గంగా ఒరిజిన్ ఇలా చూపిస్తున్నారు సార్, బద్రీనాథ్ నుంచి అల్కానంద్ రివర్ వస్తుంది, కేదార్నాథ్ నుంచి మందాకిని వస్తుంది, గోముఖ్ నుంచి భగీరథి వస్తుంది. ఈ ఒక్క డయాగ్రామ్ గీసారు అనుకోండి, మీ 100 words ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ డయాగ్రామ్. అవునా కదా? సో దిస్ ఈజ్ వాట్ ఐ సే షార్ట్, కన్సైజ్ అండ్ క్రిస్ప్ నోట్స్. ఓకే, ఇక్కడ కొంచెం ఖాళీ స్పేస్ ఉంటే పీవైకి కూడా రాసుకోండి. మీకు 2023లోనే పీవైకి వచ్చింది బూడి గండక్ మీద. ఓకే, దిస్ వాజ్ ద రివర్ బూడి గండక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, విల్ క్లియర్ దట్.